కాకినాడ నుంచి గుంటూరుకి స్పెషల్ ట్రైన్ వేశారు 5వ తారీఖు 6వ తారీఖు 8, 9. అలాగే విశాఖపట్నం నుంచి గుంటూరుకు వచ్చే సింహాద్రి ఎక్స్ప్రెస్ కొన్ని స్పెషల్ ట్రైన్లు 10 నుంచి 15 బోగీలు ఎక్సెస్ బోగీలు వేస్తున్నారు రైల్వే శాఖ వాళ్ళు. అలాగే ద్రోణాచలం నుంచి గుంటూరుకి స్పెషల్ ట్రైన్లు ప్రతిరోజు వాటిలో 10-15 బోగీలు ఎక్స్ట్రా వేస్తున్నారు, ఇటు రావడానికైనా అటు వెళ్ళడానికైనా. అలాగే నర్సాపూర్ నుంచి గుంటూరుకి ప్రత్యేకమైన ట్రైన్లు ప్రత్యేకమైన బోగీలు కూడా వేస్తున్నారు. అలాగే ఆర్టీసీ వారు కూడా పూర్తి సహకారాన్ని ఇస్తున్నారు. ఎలాగంటే గుంటూరు బస్టాండ్లో దిగితే గుడారాల పండుగల నిమిత్తం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారు. ఇంకా మీకు ఒక అద్భుతమైన మాట ఏమిటంటే రైల్వే శాఖ వాళ్ళు ఈ గ్రౌండ్లోనే రిజర్వేషన్ కౌంటర్ పెట్టారు. జనరల్ టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తారు రైల్వేకి. మీరు ప్రార్థనలో ఖాళీ సమయంలో రైల్వే రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే జనరల్ టికెట్స్ కూడా ఇక్కడే కొనుక్కొని మీరు వెళ్ళిపోవచ్చు. అలాగే ఆర్టీసీ వాళ్ళు ఈ లేమల్లికి 100 కిలోమీటర్ల దూరంలో బస్సులన్నీ ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. 100 కిలోమీటర్ల సరౌండింగ్లో ఆ బస్సులన్నీ ఈ దయాక్షేత్రం నుంచే ఆదివారం మధ్యాహ్నం 2 దాటాక బయలుదేరుతాయి ఆర్టీసీ వాళ్ళు. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం ద్వారా మెడికల్ క్యాంప్ ఒకటి ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా మా పిల్లలు, మా చర్చికి వచ్చే పిల్లలు డీసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ గుంటూరే కానీ రాజమండ్రే కానీ ఇంకో చోటే కానీ మా పిల్లలే 15 మంది డాక్టర్సు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి కావలసిన మెడిసినే కానీ, ఎందుకంటే ఆనవాయితీ పెట్టాలి కనుక 3 అంబులెన్సులు, ఆక్సిజన్లు ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే మా హౌసన్న మినిస్ట్రీస్లో ఉన్న యూత్ ఈ సంవత్సరమే 10,000 మంది వాలంటీర్గా పరిచర్య చేయబోతున్నారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవడం కానీ రాత్రుల్లో పహారా కానీ 10,000 మంది, ఏం భాష గారు, 10,000 మందితో ఈ వాలంటీర్లన్నీ జాగ్రత్తగా చూసుకోబోతున్నారు. అలాగే ట్రైన్లో వచ్చే వాళ్ళకి ఒక మనవి ఏంటంటే గుంటూరు రైల్వే స్టేషన్లో దిగాక 1వ నంబర్ ప్లాట్ఫామ్ వైపు వస్తే బయటకు వస్తే బ్రిడ్జ్ రిపేర్ జరుగుతుంది కనుక గుంటూరు రైల్వే స్టేషన్లో దిగిన ప్రతి ఒక్కరూ 7వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇటు అమరావతి దయాక్షేత్రం రావడానికి వీలుగా ఉంటుంది.